రవి గారి ద్వారా ట్రీట్మెంట్ పొందినటువంటి పేషెంట్ ఒకరు మనతో పాటు ఉన్నారండి. వారు చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యారని చెప్పాలి. వారితో మాట్లాడదాం, వారి ఒపీనియన్ తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? అన్నవరెడ్డి సూర్యారావు అండి. సూర్యారావు గారు ఎక్కడుంటారు? మాది తూర్పుగోదావరి జిల్లా అండి, సేగల మండలం కొవ్వూరు దగ్గర. ఓకే, ఏం జరిగింది అసలు? అంటే మనకు అనుకోకుండా జ్వరం కింద వచ్చిందండి. ఒక రోజు పొద్దుట 10ంటికి ఏదో టాబ్లెట్ వేసుకున్నాం, జ్వరానికి పడుకున్నాం. మధ్యాహ్నం 2:05 తగ్గిపోయింది. మామూలుగా పొలం పని వాళ్ళు ఉన్నారు, పొలం వెళ్ళాను. సాయంత్రానికి పొక్కులు వచ్చినాయి ఉంటాను. అవి తెల్లారేటప్పటికి 24 గంటలు మొత్తం ఒళ్ళంతా పూసేసింది. అక్కడ లోకల్ డాక్టర్లు స్టేట్మెంట్ చేసాను, కానీ పని అవ్వలేదు. 4 రోజులు అక్కడే డిలే చేశాను. తర్వాత మా ఇంటి గారు ఒక ఆయన ఈయన దగ్గరికి వెళ్తారంటే అప్పుడు ఇక్కడికి వచ్చినాను స్టేట్మెంట్. రవి గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మా ఇంటికి తీసుకొచ్చాను. మనం ఇంట్లో కలిగే పరిస్థితుల్లో లేము. తీసుకొచ్చాప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాక స్టేట్మెంట్ మొదలెట్టారు. 2-3 రోజులకి మనకి రికవరీ కనపడలేదు. 3 రోజులకి కనపడింది రికవరీ. 3 రోజుల తర్వాత కనపడింది. ఆయన స్టేట్మెంట్ చేసేవారు కానీ మందులు వేసే మనకేమి సమాధానం లేదు. అంటే మీకు ఎలా ఉంది అప్పుడు? నొప్పిగా ఉండేదా, మంటగా ఉండేదా? ఉండేది కదండి, ఒక ముఖమే మండుతూ ఉండేది. ఒళ్ళు అయితే పొక్కులు నొప్పి ఎలా ఉందో ఫస్ట్లో ఎలా ఉందో అదే నొప్పి కంట్రోల్ చేసినా కానీ ఎక్కువ అవ్వలేదు, తగ్గలేదు. అలాగే ఉంది. 3 రోజుల నాటికి మనకి ఒళ్ళు కదంతా తేలిగ్గా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది అండి. నేను 10ంటికి ఎప్పుడు వచ్చారు, ఇలా ఉందండి అన్నాను. నాకు తేడా కనపడుతున్నారండి. అలాగని మళ్ళీ స్టేట్మెంట్ మార్చామన్నారు. మొత్తం 10 days ఉన్నానండి హాస్పిటల్లోను. అంటే మరి వెళ్ళిపోతావా ఇంటికని అడిగారండి. అడిగితే తేలిగ్గానే ఉంది కదా, వెళ్ళిపోతానండి అన్నాను. వారే రిలీజ్ చేస్తారు. 10 రోజులకి మీరు డిశ్చార్జ్. మళ్ళీ ఒక 5 రోజులకి చెకప్ రమ్మన్నారు. 5 రోజులకి వచ్చా. ఇప్పుడు చెకప్ కి వచ్చారా మీరు? ఇది రెండోసారి అండి. 5 రోజులకి వచ్చి మళ్ళీ 15 రోజులకి రమ్మన్నారు. ఒక 2 రోజులు టైం ఉంది, మా అబ్బాయి వెళ్ళిపోతాడు కానీ వేళ వచ్చానండి చెకప్. ఎట్లా అనిపించింది మీకు ట్రీట్మెంట్? స్టేట్మెంట్ అయితే బాగానే అనిపించింది, రికవరీ బాగానే అయ్యాం. కాకపోతే మనకి ఎప్పుడు మనకి తెలియగా వీటి వల్ల మనకి ఎలా ఉంటుందో ఏంటని అనిపిస్తుంది. అంటే ఒక రోజు రికవరీ బాగానే ఉంటుంది. అది ప్లేస్ లోనే కదంతా ఇంకా తేడా లేదు. దీనివల్ల మరి ఆయన చెప్పింది కానీ నీకు టైం పడుతుంది, ఒక 2 నెలలన్నా టైం పడుతుంది రికవరీ అయ్యేది అలాగని చెప్పాడు. దాని గురించి అయితే నువ్వేమీ ఇబ్బంది పడక్కర్లేదు, నేను చేస్తాను కదా అని చెప్పాడు. సో కొంత ఓపిక పట్టాలి. ఏది మీ చేతులు అవి చూపించండి. ఇక్కడ ఇప్పుడు ఫేస్ దగ్గర ఎలా ఉందో అలా వచ్చిందా ఇక్కడంతా? ఈ మొత్తం చూడండి, బ్లాక్ కలర్ లో ఉన్న ఫేస్ ఫస్ట్ లోనే అలా వచ్చేసిందండి. అత్త కింద ఒక అరంగుళం దాల్సిన అత్త కింద వచ్చినట్టు వచ్చేసింది ఫేస్ అంతా. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇంకా చాలా ఫస్ట్ లో అయితే మొహం చూడలేకపోయేవాడు అంట, అంత దారుణంగా వచ్చినాడు. ఇప్పుడు ఈ మాత్రం ఇలా పొక్కుల కింద వచ్చినాయి. 4 రోజుల్లో ఇక్కడికి వచ్చాక 4 రోజులకి అటు అంతటయ్యే. మీకు ఎలా ట్రీట్మెంట్ చేశారు? మందులు ఇచ్చారా లేకపోతే టాబ్లెట్లు సెలైన్లు పెట్టేవారు, సెలైన్ లో ఇంజక్షన్లు పెట్టేవారు. మనం మామూలుగా అయితే టాబ్లెట్లు ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఒక టాబ్లెట్ ఇస్తా ఉండేవారు నర్సులు. సో మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు చెకప్ కి? మళ్ళీ బట్టి ఒక 20 రోజులకి రమ్మన్నారు. సో నెమ్మదిగా తగ్గుతుంది, స్లోగా ఉంటుంది, స్పీడ్ గా ఉండదు, స్లోగా లైన్ అవుతుంది. ఏం కంగారు పడదని చెప్పారు. అనుకోకుండా అటాక్. మీ వయసు ఎంత? నా వయసు అయితే 63, 64 ఉంటాయండి నాకు. కొంచెం ఫుడ్ అవి జాగ్రత్తలు చెప్పారా ఆహారం విషయంలో? అన్ని తినే బాబు, మీరు పచ్చం గట్రా ఏం చేయక్కర్లేదు, అన్ని మామూలుగా తినేయచ్చు. అది ఆకలి లేదండి, దాని గురించి చెప్పాను ఇందాక. కంగారు పడతాం, రోజు అదే వస్తా ఉంటుంది, లైన్ పడదు. తగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. నమస్తే.